హాయ్ అందరికీ నమస్తే. టుడే వీఆర్ గోయింగ్ టు విట్నెసింగ్ ద కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ ద సంస్కృతి ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ మనం హైటెక్ సిటీ వచ్చామండి. శిల్పారామం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎంట్రన్స్లో మనకి బ్లాక్ స్మిత్ కమ్మరి పని వాళ్ళ గురించి చెప్పారు. ఇక్కడ వాళ్ళ ఎలా చేస్తున్నారు, వర్క్ ఎలా చేస్తున్నారు, ఎంతమంది అంటే మ్యాక్సిమం ఇక్కడ మొగోళ్ళనే చూపించారు మనకి. లేడీస్ కూడా చేస్తారు ఈ వర్క్. మనం రోడ్డు మీద ఫుట్పాత్ పైన చూసినప్పుడల్లా కనిపిస్తూ ఉంటాయి. అప్పట్లో మంగళోళ్ళు ఇంటికి వచ్చి కటింగ్ తీసిపోయేవాళ్ళు. ఇప్పుడంటే బార్బర్ షాప్, సెలూన్స్ అని చెప్పి వాటికి పేరు పెట్టేశారు. మన తాత ముత్తాతల టైం నుంచి మనకి మట్టి పాత్రలు చాలా ఫేమస్. అప్పుడు కుమ్మరి వాళ్ళు ఇదే వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు అదే చేస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తున్నాం చేనేత పనివారు. ఇది పాతకాలంలో బట్టలు తయారు చేసే విధానం ఇలానే చేస్తారు. వాళ్ళ మెషిన్ అదంతా ఇలానే ఉంటుంది. ఇదే ప్రాసెస్ లోనే మనకి ఇండియన్ ఫ్లాగ్ కూడా ఇలానే చేశారు పింగళి వెంకయ్య గారు. మన ఫేమస్ పర్సనాలిటీ అయిన గాంధీ తాత కూడా ఇలాంటి మిషన్ ఒకటి యూజ్ చేసేవారు. అప్పట్లో ఇల్లు అలంకరించడానికి వాడే బొమ్మలు, పిల్లలు ఆడుకునే టాయ్స్, ఇవన్నీ ఇలా కొండపల్లి టాయ్స్ అని చెప్పేసి ఆ మేకింగ్ ప్రాసెస్ ద్వారా మనకి చూపించారు. పాతకాలంలో మనకి చెరియాల్ పెయింటింగ్స్ ఫేమస్ పెయింటింగ్ ఇన్ తెలంగాణ. మనకి అప్పట్లో ఫేమస్ బంజారా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంటుందండి. సో ఇలా చూపిస్తున్నాను మీకు వీడియో కోసం. అప్పట్లో రైతులు వాళ్ళ పొలం వాళ్ళే దున్నుకునేవారు. ఆ టైంలో వాళ్ళ లేడీస్ భోజనాలు తీసుకొచ్చేవాళ్ళు. చంకలో చంటి బిడ్డను చూడొచ్చు మీరు. ఈ ప్లేస్లో అన్నీ బాగున్నాయండి. ఇక్కడ స్కల్ప్చర్ చేసేవాళ్ళు అందరినీ ఎలా చూపిస్తున్నారు చూడండి. వాళ్ళ ఆర్ట్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ జీవన విధాన స్టైల్ అన్ని సో నాకు ఇక్కడ మెయిన్గా నచ్చిన ప్లేస్ ఇది. ట్రైబల్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ అరేంజ్ చేశారు. ఒకటే ఇల్లు, ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేది అప్పట్లో. అందరూ అలా కలిసి ఉండేవాళ్ళు. ఒకే దగ్గర ఒకటే ఫ్యామిలీ లాగా కలిసి ఉండేవాళ్ళు. మంచి చెడు అన్ని ఆప్యాయతలు అన్నీ కలిసి ఉండేవి అప్పట్లో. సో వాళ్ళ పనులు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకటే కుటుంబం కానీ వివిధ వృత్తులు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరి పని వాళ్ళు. సో ఒకటే ఫ్యామిలీలో ఉమ్మడి కుటుంబం కానీ ఎవరి ఫ్యామిలీస్లో వాళ్ళు ఆ పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఇల్లు మాత్రం ఒకటే అందరికీ. సో వాళ్ళు ఏం చేస్తున్నా కూడా ఒకటే దగ్గర ఉండి చేసేటోళ్ళు. అక్కడ ఒక మనిషి ఆర్చరీ చేస్తుండు, అక్కడ ఒక కుండలు చేస్తున్నారు. వాళ్ళ ఉట్టులు చూడండి, అక్కడ చీర ఆరేసింది లేడీ, ఇక్కడ వచ్చేసి ఏదో చేస్తున్నారు. సో ఇదంతా ఒక కంబైండ్ ఉండేది. ఇప్పుడంటే మన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూడట్లేదు, ఒకరితో ఒకరు పలకరించట్లేదు. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. హడావుడి లైఫ్ అయిపోయింది. సో తినక, తాగక, చక్కగా ఉండక, చక్కగా మాట్లాడక, ఎవరి పనిలో వాళ్ళు ఉండడం వల్ల నేటి కల్చర్కి మనం చాలా అంటే అప్పట్లో కల్చర్కి మనం చాలా దూరం అయిపోతున్నాం. అప్పట్లో ఎలా ఉండేది ఏంటి అని చెప్పేసి ఈ ఒక సెటప్ చాలా నచ్చింది నాకు. ఇది చాలా బాగుంది ఇక్కడ. సో మన పిల్లలకి మనం మన కల్చర్, మన లైఫ్ స్టైల్, మన ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, మన అమ్మమ్మ నాన్న వాళ్ళ నుంచి అవన్నీ మనం చెప్పాలండి. ఇదే ప్లేస్లో మనకి వచ్చేసి విలేజ్ బజార్, గ్రామంలో సంత. అంటే మన తెలంగాణలో సంత అని అంటారు, మరి మీ దగ్గర ఏమంటారో నాకు తెలియదు. చాలా ప్లేసెస్లో చాలా విధాలుగా అంటారు. ఇది ఒక సంత అండి. ఇది అక్కడ ఏమేమి అమ్ముతారు, మన కూరగాయలు ఏదైనా సరే, ఏదైనా మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంటాయి మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అవన్నీ ఇలా చూపించారు వాళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఆల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. లోహ కార్మికులు అని చెప్పి ఓజా హౌస్, అది ఎలా చేస్తారు ఏంటని చెప్పి చూపిస్తున్నారు అక్కడ. ఇక్కడ కాళహస్తి వుడ్ కార్వింగ్స్ అండి, అది కూడా చూపించారు. వాళ్ళు ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి మొత్తం క్లారిటీ. ఇది వచ్చేసి ఆర్ట్, చెర్యాల ఆర్ట్స్ అంటారు. ఇక్కడ మన తెలంగాణలోనే ఉంటుంది, ఫేమస్ ఇది. ఇక్కడ అన్ని చూడొచ్చు మీరు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అప్పట్లో అన్ని పనులు ఇంట్లోనే చేసేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఇంట్లో పెంబర్తి మెటల్ కాస్టింగ్ అని చెప్పి మనకి చూపిస్తున్నారు. అది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వాళ్ళకి లేడీస్ హెల్ప్ చేస్తున్నారు. పొయ్యి మీద మెటల్స్ని హీట్ చేసి వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ టైంలో కరెంట్ ఉండేది కాదు కదా. సో అందరి ఇంట్లో ల్యాంతర్స్ అవన్నీ పగడబందిగా చూపించారు మనకి ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ అప్పట్లో ఐరన్ ఎలా చేసేవాళ్ళు, లేడీస్ జెంట్స్ అంతా కలిసి ఒకటే దగ్గర. ఇది వచ్చేసి వడ్రంగి కార్పెంటరీ వర్క్ అండి. కార్పెంటరీ వాళ్ళు ఎలా చేస్తారు ఇప్పటికీ ఉంది మన దగ్గర, మనం చూస్తూనే ఉంటాం డైలీ. సో అవన్నీ చాలా బ్యూటిఫుల్గా. ఇంట్లో పూజ టైంలో అందరూ తులసి మొక్కని చాలా పూజిస్తారు. సో ఆ స్టైల్ కూడా చాలా బాగా చూపించారు ఇక్కడ మనకి. ఈ ఏజ్లోనే ఇలా ఉందంటే ఆ ఏజ్లో ఎలా ఉండేదో ముసల్దే కానీ మహానుభావురాలు. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే అదొక తెలియని ఎమోషన్. ఎందుకంటే స్కూల్ ఎంగదెంగొచ్చు. అప్పట్లో స్టేట్ గవర్నమెంట్ 14 days హాలిడేస్ ఇచ్చేది. ఇంట్లో అమ్మవాళ్ళు ముగ్గులేస్తే మనం రంగులు వేయడానికి రక్తాలు చిందించేవాళ్ళం. అప్పట్లో మట్టి పని చేసేవాళ్ళు, పనులు దొరకగా మట్టి పని చేసి బతికేవాళ్ళు. ఇప్పట్లో ఇది పిఎం స్కీమ్ ద్వారా మనకి 100 days వర్క్ అని చెప్తున్నారు. ఇది ఇయర్లీ మంత్స్ ఉంటుంది అంతే. సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు రావాలనుకుంటే రావచ్చు. శిల్పారామం హైటెక్ సిటీ హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్లో ఇది ఒకటి టాప్ ప్లేస్.
చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? Why is your face like that? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. వాట్? అనియా సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. వదల బొమ్మాలి, నిన్నొదల. ఈ పల్లెటూరు బైకు ఈ నిదానస్తుడు ఇతను సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ 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 వావ్. చూపిన ఆప్యాయత, ప్రేమాభిమానాలు ఏమయ్యాయో